మౌన పోరాటం మౌన పోరాటం. తను మళ్ళీ పుట్టడం కోసమే నీ ప్రాణం నిలబెట్టింది. తన ప్రాణం తీసేసుకుందమ్మా. నీ బిడ్డ దేవతమ్మా, దేవత దేవత. వద్దమ్మా, అవుతావుంది. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే మళ్ళీ తను పుట్టడానికి ఉన్న దారులు కూడా మూసుకుపోతాయి. బాధపడకు, పరిస్థితులన్నీ చక్కదిద్దుతాను. బాధపడకమ్మా, బాధపడకు. చిట్టి తల్లి, నీకేం కాలేదు కదా? నువ్వే కాదు, పాప లేకపోతే నేను కూడా బతకలేను. వద్దన్నయ్య, నువ్వు బాధపడొద్దు. ఏం చెయ్యాలరా? దేవుడు కొంచెమే సంతోషం ఇచ్చి చాలా ఎక్కువ బాధనిచ్చాడు. ఎంత కంట్రోల్ చేసుకున్నా పాప మొహం, అవంతి ఏడుపు, అమ్మ బాధ, ఇవే గుర్తొస్తున్నాయిరా, ఇవే గుర్తొస్తున్నాయి. ఏంటన్నయ్య ఇది? నువ్వే ఇలా అయిపోతే వదినని ఎవరు ఓదారుస్తారు? అక్కడుంటే అవంతి బాధను చూడలేకే ఓదార్చలేక వచ్చేశాన్రా. అన్నయ్య, ఇది జరగకూడదు, కానీ జరిగిపోయింది. మనం దాన్ని సరిచేయలేం. కాబట్టి వీలైనంత త్వరగా ఆ బాధలో నుంచి బయటికి రావాలి. లేదంటే ఎక్కువ కాలం బాధలోనే ఉండాలి. ఆ బాధ నుంచి బయటకు వచ్చేయాలనే ఉందిరా. వీలైనంత త్వరగా దాని నుంచి దూరంగా పారిపోవాలనుంది. కానీ ఎంత దూరం పరిగెత్తినా ఉపయోగం ఉండదురా. ఆ బాధ మనలోనే ఉంది కదా, అది కూడా మనతోనే ట్రావెల్ చేస్తుంది. ఎంత ఆశపడ్డామరా, ఎన్ని కలలు కన్నాం, ఎన్ని ఊహించుకున్నాం. 9 నెలలు 270 రోజులు మోసిన ఆశలన్నీ ఇలా ఇలా ఎంత స్పీడ్గా దెబ్బ కొట్టి వెళ్ళిపోతే తట్టుకోవడం కష్టంగా ఉంది. అవంతి మొహం చూడాలంటేనే భయం వేస్తుందిరా. అన్నయ్య, నక్షత్ర, కాఫీ తీసుకొచ్చి అలా నిలబడిపోయావేంటి? అన్నయ్య కాఫీ ఇవ్వు. అన్నయ్య, కాఫీ తీసుకో. నాకేం వద్దురా, నాకేం వద్దు. అన్నయ్య, ఇది జరిగినప్పటి నుంచి నువ్వేమీ తినలేదు. ఈ కాఫీ అయినా తాగన్నయ్య. ఇక్కడేదో అడ్డంగా ఉందిరా, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య తాగన్నయ్య. వద్దురా, వద్దు. అన్నయ్య. ఏం వద్దు. అలా ఎన్ని రోజులు ఉండగలరు ద్వారక? పుట్టకుండానే చనిపోయిన పాప కోసం పుట్టి ఇన్నేళ్లు బతికిన వాళ్ళు
మీరు కూడా చచ్చిపోలేరు కదా. రఘురామ్, ఎంత పెద్ద లోన్ అయినా ఆథరైజ్డ్ పర్సన్ బ్యాంకుకి రావాల్సిందే, వచ్చి సైన్ చేయాలి. ఆ పర్సన్ ఫోటో సిస్టంలోకి స్కాన్ చేస్తారు. అయితే మేము మా స్వాతిముత్యం గారిని బ్యాంకుకి తీసుకురావాలంటారు. అవును సార్. సరేనండి, మేమేదో ఒకటి ప్లాన్ చేసి మా వాణ్ణి బ్యాంకుకి తీసుకొస్తాం. ఓకే మేడం. ఏంటి విశాలాక్షి, ప్లాన్ ఏంటి? ఏం చేసైనా సరే వాణ్ణి బ్యాంకుకి తీసుకెళ్లి సైన్ చేయించాలి. అదే ప్లాన్. అదే ఏం చేస్తాం? ఏమో, ఇంకా నా మైండ్లో ఏం లేదు. ఆ, కొత్తగా ఆలోచించాల్సింది ఏమీ లేదు విశాలాక్షి. వాడిని చావగొట్టి బ్యాంకుకి తీసుకెళ్దాం. ఏంటి ఏంటి వాణ్ణి కొడతావా? కొడతాను. హ, కొట్టగలవా? ఆ, అంటే వాణ్ణి కాకపోతే వాడి పెళ్ళాన్ని కొట్టి. ఏంటి? ఆ, అదే ఇంతకు ముందులా. సిచ్యుయేషన్ ఇంతకు ముందులా ఉందా? లేదు కానీ పాతవన్నీ వర్కౌట్ అవ్వవు. ఏదో కొత్తది ప్లాన్ చేయాలి. లేదంటే కళ్యాణరాముణ్ణి బ్యాంకుకి తీసుకెళ్ళడం, సైన్ చేయించడం జరగదంటే జరగదు. అది జరగకపోతే లోన్ రాదు. లోన్ రాకపోతే మన కంపెనీ, హోటల్ బిజినెస్ ఏది స్టార్ట్ అవ్వదు. నా కలలన్నీ నాశనమైపోతాయి. చచ్చిన కళ్యాణరాముడు అమ్మ ఈ ఆస్తుల మీద ఎవరికీ అధికారం లేకుండా చేసింది. లేదంటే ఇంత పెద్ద బిజినెస్ లో ఉన్న హెచ్ఆర్ గ్రూప్ కంపెనీస్ నుంచి ఆఫ్టర్ ఆల్ 5 కోట్లు తీయడం పెద్ద లెక్క. మహేంద్ర, ఎన్నిసార్లు అనుకుంటాం? ఈ ఆస్తుల్లో నుంచి కొంచెం కూడా మనం తీసుకోలేం. దీన్ని అమ్మే రైట్స్ ఎవరికీ లేకుండా రాసి చచ్చింది ఆ ముసల్ది అని ఎన్నిసార్లు అనుకుంటాం చెప్పు? అన్నిసార్లు అనుకుంటే మాత్రం మనకేమన్నా వస్తుందా? అక్కడికి దీని లాభాల్లోంచి కొన్ని కోట్ల రూపాయలు మన అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేసుకున్నాం కదా. వాటిని మీ అమ్మ, మీ మామయ్య తీసుకెళ్లి ఆ ఊళ్ళో పేరు కోసం 100 ఎకరాల పొలం కొన్నారు కదా. ఊరి మీద పట్టు సాధించడం మా అమ్మ కల. అందుకే నిన్ను నాకిచ్చి చేసి ఇదంతా నాకు అప్పచెప్పి తను వెళ్ళి ఊళ్ళో ఉంటుంది. ఆవిడిక్కడుంటే ఈ కళ్యాణరాముడు జానకి కలిసి మీ నాన్న రెండో పెళ్ళాన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నావని, ఇక్కడ ఉండటానికి వీల్లేదని కొట్టి మరీ బయటికి పంపించేసేవారు. మహేంద్ర, అదే అది జరుగుతుందని కాదు, కాని ఉంటే అదే జరుగుతుందని చెప్పాను. అసలు అమ్మ గురించి ఇప్పుడెందుకు? మనం ఆలోచించాల్సింది కళ్యాణరాముణ్ణి బ్యాంకుకి ఎలా తీసుకెళ్లాలా అని. మా అమ్మని వాడు బయటికి ఎలా తోస్తాడా అని కాదు. అదే ఏం చేద్దామో చెప్పు. చేద్దాం. వాణ్ణి టైం చూసి సిచ్యుయేషన్ క్రియేట్ చేసి మనం చెప్పినట్టు చేసేటట్టు చేద్దాం. ఒక్క దెబ్బకి వాడు మళ్ళీ మన అండర్లోకి వచ్చేయాలి. మన పని అయిపోవాలి. నువ్వు కూడా ఆలోచించు. అలాగే అలాగే ఆలోచిస్తాను.